వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ లవ్. సైకి మరియు ఈరోస్ల ప్రేమ కథలో సైకి మరియు ఈరోస్ సంతోషంగా బంగారు మహల్లో ఉండసాగారు. ఇలా ఉన్న ఆమె కొన్ని రోజులకి ఒంటరితనం అనిపించడం ప్రారంభించింది. ఒకరోజు ఆమె తన రహస్య భర్తను అడిగింది, నా అక్కలను ఒకసారి ఇక్కడ రావడానికి అనుమతించండి అని. మొదట అతను నిరాకరించాడు, కానీ సైకి బాధపడుతుందన్న కారణంతో చివరకు అంగీకరించాడు. కొద్ది రోజుల తర్వాత సైకి అక్కలు ఆ మహల్కి వచ్చారు. అక్కడ వైభవం చూసి వారు ఆశ్చర్యపోయారు. కానీ ఆశ్చర్యం క్రమంగా అసూయగా మారింది. సైకి పొందుతున్న సుఖాలు, సంపద, ప్రేమ చూసి వారి మనసులో ఈర్ష్య మొదలైంది. అప్పుడు వారు సైకి మనసులో ఒక భయాన్ని నాటారు. నీ భర్త నిజంగా ఎవరో నీకు తెలుసా? అతని మనిషి కాదు, ఒక భయంకరమైన రాక్షసుడు కావచ్చు. ఒకరోజు నిన్ను అతను చంపేస్తాడు. అక్కల మాటలు సైకి మనసును కలవరపరిచాయి. ఆ రాత్రి సత్యం తెలుసుకోవడానికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒక చేతిలో నూనె దీపం, మరి చేతిలో కత్తి పట్టుకొని భర్త నిజంగా రాక్షసుడైతే చంపేయడానికి సిద్ధమైంది. అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు సైకి మెల్లగా అతని దగ్గరికి వెళ్ళింది. దీపం పైకెత్తి మొదటిసారి అతని మొహం చూసింది. ఒక్క క్షణం ఆమె శ్వాస ఆగిపోయింది. ఎందుకంటే అతను రాక్షసుడు కాదు, అతని రెక్కలతో ఉన్న ప్రేమదేవుడు ఈరోస్. అది చూసిన సైకి ఏమైంది అన్నది తర్వాతి భాగంలో తెలుసుకుందాం.